నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు అనువుగా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థికి దేవినేని అవినాష్ను ఖరారు చేశారు. అక్కడి నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల వరకు వైకాపాకు తిరుగులేదని సీఎం జగన్ అన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎందుకు బయటకు వెళ్లనీయరని పోలీసులను ఆయన ప్రశ్నించారు. న్యూ ఇయర్ రోజున పట్టుబడిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ మైరాన్ మోహిత్ విచారణ కోసం పోలీసులు చంచల్గూడ నుండి వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్లో విచారణ చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భూ కబ్జాదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా భూములను కబ్జా చేస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2వ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. 6 డైరెక్టర్ల ఇళ్లతో పాటు 40 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత 30 ఏళ్లుగా ట్యూబ్ల తయారీదారుగా ఎక్సెల్ కంపెనీ దేశ విదేశాలకు రబ్బర్ టైర్లను ఎగుమతి చేస్తోంది. సూర్యాపేట 2వ వార్డులో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీపై చాలా మండిపడ్డారు. మోడీ పాలనలో దేశం అధోగతి పాలైందన్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఉద్యోగులను కూడా రానికుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు వేసి వాహనాలతో పాటు రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023లో పెద్ద జోక్ అని, తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ సింగిల్గానే పోటీ చేస్తోందని, ప్రజలు సింగిల్గా బీఆర్ఎస్ పోటీ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. పెళ్లికి అంగీకరించడం లేదని శ్రీనివాస్ కత్తితో యువతి గొంతు కోశాడు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జీవో నంబర్ 1కి వ్యతిరేకంగా నిరసన జరిగింది. నల్ల చట్టాలతో పాలన సాగిస్తున్న జగన్ గద్దె దిగాలని, డౌన్ డౌన్ జగన్ రెడ్డి అని నినాదాలు చేశారు. సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం అని, టీడీపీకి పెరిగిన ఆదరణ చూసి జగన్ గుండెల్లో రైళ్లు పడిగడుతున్నాయన్నారు. నూతనంగా తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పూజలో ఆయన పాల్గొన్నారు. హిందూపూర్ రూరల్ మండలం చోలూరు గ్రామంలో కల్తీ కల్లు తాగి ఎక్కడ చిక్కితే అక్కడ స్పృహ తప్పి పడిపోతున్నారు. కల్లులో ఎక్కువ శాతం రసాయనాలు వాడడం వల్ల డైజోఫామ్ మరియు క్లోరోఫామ్ అధిక శాతం వాడడం వల్ల మత్తులో యువకులు మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో యానాం నుండి దిగుమతి చేసుకుని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గంలో పెన్షన్ తీసేశారని వికలాంగులు గుండె పగిలేలా రోధిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సైదాబాద్ లోకాయుక్త కాలనీలో ప్రభుత్వ వివాదాస్పద స్థలంలో గుడిసెలను రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. నగరానికి వలస వచ్చి గత 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.